వరంగల్ జిల్లా ఎల్బీ నగర్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో భారత రాజ్యాంగం, శాంతి చర్చలు, ఆదివాసీ హక్కుల మీద చర్చించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నాయకులే ఆర్టికల్ 3, 4లను అమలు చేయడం లేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీల మీద ఆపరేషన్ కగార్ పేరుతో దాడులు చేశారని తెలిపారు. ఖనిజ సంపద దోచేందుకు ఆదివాసీలను హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జీవించే హక్కుని ఆ రాజ్యాంగం అమలు చేయాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అనేటువంటి అంశమే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది. దానికి సంబంధించినటువంటి అంశం ఒక్కొక్క దానిని చూస్తే అది పూర్తవ్వదు. 10 ఎకరాలు ఉండాలనేటువంటి ఆదివాసీలకు ఇవ్వాలి అనేటువంటి చట్టం కానీ, ఇప్పుడు ఇతర చట్టం కానీ, ఇటువంటి చట్టాలన్నీ కూడా పక్కకు పోయి కార్పొరేట్ రంగానికి, పెట్టుబడిదారులకు ఈ భూములన్నీ, అడవి ప్రాంతాలన్నీ కట్టబెట్టడం అనేటువంటి దానికి మన కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న స్థితి. ఇలాంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ నిర్బంధకాండ తీవ్రం చేసింది. ఇందులో ముఖ్యంగా ఒక 50 సంవత్సరాలుగా భూమి భుక్తి విముక్తి అనే పోరాటంతో కమ్యూనిస్టు విప్లవకారుల పోరాటం ఏదైతే ఉన్నదో, విముక్తి పోరాటం అనేటువంటి అవగాహనతో, సాయుధ పోరాట అవగాహనతో వాళ్ళు మావోయిస్టులు తీసుకున్నారో ఈ దండకారణ్య ప్రాంతంలో ఇలా ఆదివాసీల ఏరివేత జనవరి నుండి చూస్తే 500-600 పైన దానికి సంబంధించినటువంటి అంశం ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు జరిగే శ్రీ భద్ర